హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి ఈ రోజు ఎపిసోడ్ ఏమనిపించింది అనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. నాకేమనిపించింది అంటే తేజ ఏదైతే ఎలిమినేషన్ అయ్యాడో, ఎలిమినేషన్ అయినాక స్టేజ్ మీద ఏదైతే మాట్లాడాడో అది అదిరిపోయింది. మామూలు అనాలిసిస్ కాదు, ఓ రేంజ్ అనాలిసిస్ అయితే అనుకోవచ్చు. బయట జరిగే సిచ్యువేషన్స్ సినారియోని ఖచ్చితంగా ఎంత గెస్ చేయగలిగాడు అని అంటే సో క్లియర్గా అది అర్థమైపోతుంది అనమాట. సో అంత రేంజ్లో అదైతే చూపించినట్టుగా అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఎపిసోడ్లో ఎవడికి దమ్ముంది ఎవడికి లేదు అంటే దుమ్ములో ఎవడున్నాడు దమ్ములో ఎవడున్నాడు అనే రేంజ్లో అదైతే పెట్టారు. అంటే ఒక నువ్వుగా విన్నర్కి క్వాలిటీస్ ఎవరు విన్నర్ అవ్వాలి, ఈ హౌస్లో ట్రోఫీ ఎత్తేది ఎవరు అనేది పెద్ద టాస్క్ అనమాట. సో ఆ టాస్క్ గురించి మాట్లాడదాం. అండ్ ఇంకోటి ఏంటంటే దానికి అనర్హులు ఎవరు అనే దాని గురించి కూడా మాట్లాడదాం, ఎవరైతే వద్దనుకుంటారు ఉంది. సో ఆ విధంగా ఒక టాస్క్ లాగా కండక్ట్ చేశారు. అండ్ ఎంతకంటే ముందు కంగ్రాచులేషన్స్ టు మన టికెట్ టు ఫినాలి ఫస్ట్ ఫైనలిస్ట్ అని చెప్పేసి డైరెక్ట్గా నామినేషన్స్ ఏం లేదు, ఫస్ట్ ఫైనలిస్ట్ అని చెప్పేసి ఏకంగా నాగార్జున గారు అనౌన్స్మెంట్ చేస్తారు. నేను అది ముందే చెప్పాను, ఆయన చేతుల మీదుగా అది అనౌన్స్ చేస్తారు. ఎలిమినేషన్ తప్పించుకున్నాడు, అసలు ఎలిమినేషన్ జోన్కి వెళ్లకుండా డైరెక్ట్గా తీసుకెళ్ళి అక్కడ పెట్టడం. సో బిగ్ బాస్ తలుచుకుంటే ఏదైనా చేస్తాడు. ఈ సీజన్ లాస్ట్ సీజన్ ఉల్టా ఫల్టా కదా, సో ఈ సీజన్ పెట్టాల్సింది ఉల్టా ఫల్టా అని. ఎందుకంటే బిగ్ బాస్ ఏం చేయాలనుకుంటే అది చేస్తూ ఉంటాడు కాబట్టి ఉల్టా ఫల్టా అని చెప్పేసి ఆ విధంగా తీసుకెళ్ళిపోవచ్చు. సో నాకు అనిపించింది. సో మొత్తానికైతే పెద్ద ఎలివేషన్ ఇచ్చారు, మామూలు ఎలివేషన్ కాదు, ఒక రేంజ్లో యుద్ధం గెలిచిన రాజుకి ఇచ్చిన ఎలివేషన్ ఇచ్చారనమాట సో అవినాష్కి. సో కంగ్రాచులేషన్స్, ఆయన కష్టపడి గెలుచుకున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే కమిడియన్స్ అని చెప్పేసి మాట్లాడి ఏదో మొత్తానికైతే కమిడియన్ ఇన్నర్ అయిపోయాడు అనే రేంజ్లో ఎలివేషన్ ఇచ్చాడు. ఏకంగా బిగ్ బాస్ ట్రోఫీ ఎత్తినంత ఎలివేషన్ అయితే వచ్చింది అవినాష్కి అయితే. సో అది కొంచెం అది అంతకంటే చెప్పొద్దు లేదు కానీ సో మొత్తానికైతే కంగ్రాచులేషన్ చెప్పొచ్చు. అండ్ తర్వాత అంతకుముందు మాట్లాడుకున్న దాంట్లో ఎవరి కాళ్ళు అంటే అవినాష్ కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాడు. అంటే ఫ్రైడే ఎపిసోడ్లో చూపించినట్టుగా అంటే కప్ వచ్చింది కదా ఇంకా మనకి ఏం లేదన్నట్టు ఆయన నబిలు ప్రేరణ పృథ్వీ ఆట పట్టిస్తూ ఉంటారు, ఈయన కూడా దాన్ని కౌంటర్లు వేస్తూ ఉంటాడు. ఇలా మొత్తానికైతే రచ్చలేపారు. సో ఈరోజు నాగార్జున గారు ఏదైతే మాట్లాడారో అది పాపం నిజంగా ప్రేరణకి అంత రేంజ్ కోటింగ్ అవసరం లేదనిపించింది నాకు. సో అక్కడ సిచ్యువేషన్స్ ఎన్నెన్నో జరుగుతున్నాయి, అవన్నీ ఏం అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫినాలి వీక్ దగ్గరికి వచ్చినాం కాబట్టి అంత ఎక్కువగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మొత్తానికి బ్లాక్ స్టార్ మన ఏమంటారు గోల్డెన్ టికెట్ను బ్లాక్ టికెట్ అని చెప్పేసి ఒక టాస్క్ అయితే పెడతారు. అందులో టాస్క్లో మ్యాక్సిమము ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు అనే దాని మీద బేస్ చేసుకొని మాట్లాడతారు. సో దాంట్లో బ్లాక్ టికెట్ గురించి మాట్లాడినప్పుడు ఎవరి కాళ్ళు రీజన్స్ అయితే కొంతవరకు బెటర్గానే ఉంది. దాంట్లో మ్యాక్సిమం అవినాష్ ఉండడు కాబట్టి మిగతా వాళ్ళందరిలో రోహిణికి, గౌతమ్కి, నిఖిల్కి వీళ్ళ ముగ్గురికి మాత్రం గోల్డెన్ టికెట్ వస్తుంది, దానివల్ల బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పేసి నాగార్జున గారు చెప్పడం. అండ్ తర్వాత మిగతా వాళ్ళందరికీ అండ్ తేజకిను, పృథ్వీకిను, విష్ణుప్రియకి, నబిల్కి వీళ్ళ నలుగురికి, ప్రేరణకి ఐదుగురికి బ్లాక్ టికెట్ వస్తుంది అనమాట. సో దానివల్ల ఏం బెనిఫిట్లు ఉంటాయి, ఏం ఎఫెక్ట్ ఉండబోతుంది అనేది అయితే ముందు తెలుస్తుంది. అది ఎందుకు అంటే మ్యాక్సిమం ఎలిమినేషను ఈ నలుగురు ఉన్నారు కదా, ఈ నలుగురు మీద డిపెండ్స్ అయ్యే ఉండొచ్చు నాకు తెలిసినంత వరకు. లేదంటే వీళ్ళ నలుగురిని ఎలిమినేషన్ అంటే నామినేషన్లో పెట్టకుండా వేరే పవర్స్ ఏమైనా ఇస్తారా అనేది అయితే తెలియదు. బట్ ఏదో ఒక ఇమ్యూనిటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ గోల్డెన్ టికెట్స్ వచ్చినాయి కాబట్టి సో అది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తాము బట్ అక్కడ జరగదు అనమాట. సో అది దాని మీద బేస్ చేసుకొని చెప్పారు. ఇక్కడ కూడా ప్రతిసారి వచ్చేసరికి ఏమైపోతుందంటే గౌతమ్కి ఎపిసోడ్ అంతా ఎలివేషన్ ఇచ్చినట్టే ఉంది. అంటే టార్గెట్ చేసినా కూడా ఎలివేషన్ ఇచ్చినట్టే ఉంది. ఇప్పుడు ప్రేరణ చెప్పిన ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని యాక్సెప్ట్ చేయకుండా నేను బ్లాక్ టికెట్ ఇవ్వను, కానీ ఖచ్చితంగా మనోడు గోల్డెన్ టికెట్కి అర్హుడు అని చెప్పేసి క్లియర్గానే అర్థమయ్యేటట్టు చెప్తారనమాట. సో హౌస్ మేట్స్ అందరూ ఎంత బ్యాచ్గా ఆడుతున్నారు అనే దానికో క్లియర్గా ప్రేరణ మాట్లాడింది, ఏమి ఎలిగేషన్ చేసింది, ఈయన లాస్ట్లో వచ్చాడు, ఈయన వచ్చాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతిదీ ఇదే మాట్లాడుతూ ఉంటాడు, ఏదో చేద్దాం అనుకుని ఏదో చేస్తున్నట్టుగా. ప్రేరణ పాపం అనవసరమైన పాయింట్లు అసలు టాస్క్లో ఏం ఆడాలో ఏంటో అనేది మేం చెప్తే కానీ తెలియదు అని చెప్పేసి సిల్లీ పాయింట్.
అక్కడ సంచాలకుగా వేరే వాళ్ళు వచ్చారు, వేరే వాళ్ళు వచ్చినప్పుడు కూడా అదే జరిగింది, అదే చేస్తుంది. అయినా కూడా మళ్ళీ అదే సిచ్యువేషను. మరి ఇంత గ్రజ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏందో నాకు అర్థం కాలేదు గౌతమ్ మీద. సో దాని మీద ఎక్కువసేపు వివరణ ఉండడము, దాని మీద హౌస్మేట్స్ ఒపీనియన్ అడగడం, దాంట్లో గౌతమ్ తప్పు అని చెప్పేసి ప్రేరణ, నబీలు, పృథ్వీ అండ్ నిఖిల్, సో వీళ్ళు 5 ఈయనకు సపోర్ట్ చేయరు. అండ్ సపోర్ట్ చేయరంటే ఆయన తప్పు అని చెప్పేసి ఒప్పుకుంటారు. మరి అక్కడ ఏం చేశారు, టాస్క్లో ఏదైతే రెయిన్బో టాస్క్ టైప్ పెట్టారు కదా, ఆ టాస్క్ అయితే ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు కదా, తప్పు పట్టిరా అని ఇప్పుడు మాట్లాడుతుంది ప్రేరణ, అప్పుడు ఏం చేయలేదు కదా. సో అంతమంది ఉన్నారు, అప్పుడు సెకండ్ కొట్టాడు అంటే సెకండ్ కొట్టిండు, సెకండ్ వచ్చిండు కూడా. సో దీంట్లో వీళ్ళు ముగ్గురు, మన అవినాష్ను, పృథ్వీ, మన అవినాష్, తేజ అండ్ రోహిణి, వీళ్ళు ముగ్గురు అయితే గౌతమ్కి సపోర్ట్ చేస్తాడు, గౌతమ్ కరెక్ట్ అని చెప్పేసి. సో ఆ విధంగా నాగార్జున గారు కూడా ఆయనకు బ్లాక్ టికెట్ అయితే ఇవ్వడు అండ్ గోల్డెన్ టికెట్ ఇస్తాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రేరణకి ఏదైతే మాట్లాడారో, ప్రేరణకి ఏదైతే ఇచ్చారో ఆమె నోరు జారుతుంది, అది కంట్రోల్ చేసుకోమని అందరూ చెప్తున్నట్టుగా. సో ఖచ్చితంగా పాయింట్ కరెక్ట్గానే ఉంటుంది, చెప్పే విధానం మారిపోతుంది. ఆ చెప్పే విధానంలో అనవసరంగా అడ్డదిడ్డంగా అయిపోయినట్టుగా నాకు అనిపించింది అనమాట. సో మీకేమనిపించింది ఏంటంటే కింద కామెంట్ చేయండి. ఇక్కడి వరకు పెద్దగా ఇంకా ఎవరి వాళ్ళు డబ్బా కొట్టుకుంటూనే ఉంటారు, ఎవరి కాళ్ళు చెప్పుకుంటూనే ఉంటారు, వీళ్ళకి సపోర్ట్ వాళ్ళకి సపోర్ట్ అని ఏం లేదు, అంత హైప్ అయితే ఏం లేదు. దీన్ని కూడా హైప్ చేసేంత ఎపిసోడ్ అయితే ఏమి కాదు. సో ఈ బ్లాక్ టికెట్ దీనివల్ల ముగ్గురికి వచ్చింది కదా గోల్డెన్ టికెట్, మీకు బెనిఫిట్స్ ఉంటాయి, బిగ్ బాస్ చెప్తాడు అది అని చెప్పేసి దాన్ని సైడ్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఎవరు ట్రోఫీ ఎత్తేది, హౌస్లో ట్రోఫీ ఎత్తేది ఎవరు అని చెప్పేసి, అండ్ దుమ్ములో కొట్టుకుపోయేది ఎవరు అని చెప్పేసి దాని మీద టాస్క్ పెడతారు. దాంట్లో మోస్ట్ ఆఫ్ ది అది మన తేజాకే వస్తాయి అనమాట. సో తేజాకి రావడం అంటే ఆలీలు కాదు, ఏకంగా 5-6 పడ్డట్టుని మ్యాక్సిమం, అంటే 5 పడ్డట్టుని. ఎందుకంటే విష్ణుప్రియ వేసింది అండ్ నబీలు వేసిండు, నబీలు తర్వాత మన పృథ్వీ కూడా వేసాడు అండ్ నిఖిల్ కూడా వేసాడు, సేమ్ పాయింట్. సో టాస్క్లో ఎక్కువగా మాట్లాడుతాను, ప్రేరణ కూడా ఆయనకే వేసింది. సో ఈ 5 ఆయనకే ఏదైతే దుమ్ములో కొట్టుకుపోయేదాన్ని అనే స్టిక్కర్ అతికిచ్చారు అనమాట. సో అది నాకు అనిపించింది ఏంటంటే ముగ్గురు ఏది చేసినా కూడా ఈ 5 కలిసే చేస్తున్నారా అనే ఫీలింగ్ వస్తుంది ఎవరికైనా. బట్ ఆయన చెప్పింది ఏంటి, టాస్క్లో ఇంకా బాగా ఆడాలి, ఇదే ఆడాలి, ఏందనంటే పాయింట్లెస్గా లేదు. సో మొత్తానికి మనకి గుద్ది పడేస్తే అయిపోతుంది. ఒక రేసర్ అంటే వరుస పెట్టి వేసుకుంటూ పోవచ్చు అన్నట్టుగా అదే పాయింట్, చెప్పిన పాయింట్ని రిపీటెడ్గా చెప్తూ ఉంటారు, అంతకుమించి ఇంకేం లేదు. ఇంకా దమ్మున్నోళ్ళు ఎవరు, ట్రోఫీ ఎత్తేది ఎవరు అన్నప్పుడు నబీల్ అయితే నిఖిల్ని సెలెక్ట్ చేస్తాడు. సో నిఖిల్ని సెలెక్ట్ చేసి నేను ముందు నుంచి కూడా నాకు తగ్గ ఆఫర్ ఇస్తుంది ఇది ఎవరు అని అంటే నా తర్వాత నిఖిలే అని చెప్పేసి మనోడు చెప్పడం జరిగింది. ఆ తర్వాత రోహిణి వస్తుంది, రోహిణి గౌతమ్కి ఇస్తుంది. గౌతమ్కి ఇచ్చినాక బిగ్ బాస్ ఇక్కడ కూడా గౌతమ్ని డిగ్రేడ్ చేస్తున్నాను అనుకున్నాను, కాదు గౌతమ్కి ఎలివేషన్ వస్తుంది, ఎలివేషన్ ఇస్తున్నారు కూడా. సో అది కొంతమందికి అర్థం కాక సిచ్యువేషన్ అటు ఇటు మారిపోతుంది అని అనుకుంటున్నారు. ఎలివేషన్ వస్తుంది, నాగార్జున గారు ప్రతి సిచ్యువేషన్లో ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నాడు, క్లారిఫికేషన్ అడుగుతున్నాడు. గౌతమ్ విషయంలో వచ్చేసరికి అది క్లారిటీగా అర్థమవుతుంది. రోహిణికి చెప్తాడు నువ్వు దమ్మున్నోళ్ళు ఎవరు అన్నప్పుడు దమ్మున్నోళ్ళ దగ్గర తీసుకొచ్చి మన ఎవరికి గౌతమ్కి ఇస్తుంది. అండ్ దుమ్ములో ఎవరిని పెడతావు అంటే ప్రేరణని పెడుతుంది అనమాట. సో అది ప్రేరణని పెడుతుంది. సో ప్రేరణకు చెప్పింది ఏంటంటే ఆ మాటలు ఏదైతే ఉన్నాయో ఆ మాటలు కంట్రోల్ చేసుకోవాలి, ఆ మాటల వల్లనే నువ్వు అదైపోతున్నావు, టాస్క్ల వైజ్ బాగా ఆడుతున్నావు అని చెప్పేసి క్లియర్ కట్గా చేస్తుంది. అండ్ తర్వాత వచ్చేసరికి మాత్రం గౌతమ్ వస్తాడు. గౌతము దమ్మున్నది ఎవరు అని అంటే రోహిణికి ఇస్తాడు. అండ్ నువ్వు అండ్ కమిడియను జీరో అది ఇది అన్న వాళ్ళకి బాగా ఆడావు, నువ్వు చాలా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది, కమిడియను విలను అని ఏం లేదు, ఆ సిచ్యువేషన్స్ బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మారిపోతారు, ఎవరు ఏది అనేది కాదు అని చెప్పేసి చాలా క్లారిటీకి ఇచ్చి ఆమెకు దమ్మున్న దాంట్లో మన రోహిణికి ఇస్తాడు. అండ్ తర్వాత ప్రేరణకి ఈ మాట లూజ్ అవుతుంది అని చెప్పేసి ఆమెను దుమ్ములో పెట్టేస్తాడు అనమాట. సో తర్వాత విష్ణుప్రియ కూడా నిఖిల్కి దమ్మున్నోడుగా ఇస్తుంది. అండ్ తేజాకి సేమ్ రివెంజ్ నామినేషన్ లెక్క రివెంజ్లో ఆయనకు పోయి దుమ్ములో పెట్టేస్తుంది అనమాట. సో ఈ లాజికల్ పాయింట్ ఏంటంటే సో నువ్వు ఎవరితో ఇంటరాక్షన్ అవ్వట్లేదు తేజ, నువ్వు ఇద్దరు పర్సన్స్తో ఉంటున్నావు అని అంటే గౌతమ్తో ఉంటున్నాడని నాగార్జున గారు పనిచేయడము, నాగార్జున గారితో పనిచేసినప్పుడు మళ్ళీ చెప్పడం ఏంటంటే సార్ ఏదైనా తిట్టడానికి ఏదైనా ఇవ్వడానికి ఏదైనా సాక్రిఫైస్ కోసం అయితేనే గౌతమ్తో మాట్లాడతాడు, లేకపోతే అసలు మాట్లాడాడు అని చెప్పేసి ఆమె కూడా క్లారిటీ ఉంటుంది. ఈ క్లారిటీ ఏదో విష్ణుప్రియకి అప్పుడెప్పుడో వచ్చుంటే అద్దరిపోయే కంటెంటర్ అద్దరిపోయే టఫ్ ఫైట్ ఇచ్చేది అనమాట. సో ఇప్పుడు ఇచ్చేస్తే ఏం లాభం, ఆ రేంజ్లోకి అయిపోయింది.
అండ్ తర్వాత వచ్చేసరికి మాత్రం నిఖిల్ నబిల్కి దమ్మున్నోడి స్టిక్కర్ అతికించి మళ్ళీ తేజకు తీసుకెళ్ళి తేజకు దుమ్ములో తీసుకెళ్ళి సేమ్ పాయింట్ చెప్తాడు. అండ్ దమ్మున్న పాయింట్లో నాకు చాలా స్ట్రాంగ్ కంటెంటర్ అని చెప్పేసి మనోడికి నబిల్కి అయితే చెప్పడం జరిగింది. అండ్ తర్వాత ప్రేరణ వస్తుంది. ప్రేరణ కూడా మన ఎవరికి నబిల్కి ఇస్తుంది అండ్ సేమ్ దుమ్ములో తేజానే పెడుతుంది అనమాట. సో ఎక్కడ ఏమైపోయినా కూడా మోస్ట్లీ నిఖిల్కి 3 వచ్చినట్టునే నిఖిల్కి 3 వచ్చినట్టునే అండ్ నబిల్కి కూడా 3 వచ్చినాయి. అండ్ ఎవరు అంటే పృథ్వీ, విష్ణుప్రియ, నబిల్ వీళ్ళు ముగ్గురు నిఖిల్కి ఇచ్చారు అంతే. పృథ్వీ, విష్ణుప్రియ, నబిల్ వీళ్ళు ముగ్గురు దమ్ములో నిఖిల్ని పెట్టారు. అండ్ నబిల్కి కూడా 3 పడ్డాయి. నబిల్కి కూడా మన ఎవరు నిఖిల్ ఇచ్చాడు అండ్ ప్రేరణ ఇచ్చింది. అండ్ ఇంకొకరు ఇచ్చారు మనోడికి ప్రేరణ మన అవినాష్ ఇచ్చాడు. అవినాష్ ఎందుకు ఇచ్చాడు? టికెట్ ఫినాలి టాస్క్ ఉంది కదా, దాంట్లో మనోడికి ఎవిక్షన్ షీల్డ్ వాడాడు కదా, సో దాని మీద ఇచ్చినట్టుగానే అనిపించింది. సో అది నాగార్జున గారు కూడా అది క్వశ్చన్ చేశారు. అది అంతవరకు బాగానే అనిపించింది, ఎందుకంటే అది నిజమే కదా, ఆయన రిటర్న్ బ్యాక్ ఇవ్వాలన్న దాంట్లో దీంట్లో ఒకటి ఇచ్చాడు, ఆ ఛాన్స్ వచ్చింది కాబట్టి. సో ఈయనకు 3 వచ్చింది. సో గౌతమ్కి 1 వచ్చింది అండ్ అవినాష్కి 1 వచ్చింది అండ్ మన ఎవరు రోహిణికి 1 వచ్చింది అనమాట. సో మొత్తానికి దమ్ములో ఉన్న వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి చెప్పారు. సో మిగతా విష్ణుప్రియకి, ప్రేరణకి, పృథ్వీకి అండ్ తేజకి ఈ 4 మాత్రం రాలేదు. ఈ 4 పాపం ఆల్రెడీ 2 ఎలిమినేషన్ అయితే అయ్యింది. సో అది ఇంకా మనం ఏం చేయలేము, మన చేతులు ఏం లేదు కాబట్టి మొత్తానికి దుమ్ము అనుకుంటా ఏదో మన ఎపిసోడ్ని దుమ్ములో కొట్టుకోపోకుండా ఏదో నిలబెట్టాలని ట్రై చేశారు, కానీ పెద్దగా ఇంపాక్ట్ అయితే ఏమీ లేదు. సో అంతా మాట్లాడుకున్నంత సినిమా అయితే ఏమీ లేదనేది నాకు పర్సనల్గా అనిపించింది. మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే తేజ. సో తేజ జర్నీ అయితే అదిరిపోయింది అనుకోవచ్చు. అండ్ ఏదైతే ఆ వెజిటేబుల్ పెట్టారో అప్పుడు తేజ ఒక్కొక్కరికి ఒక్కొక్క వెజిటేబుల్ ఇచ్చాడు, అదంతా చెప్పిన దాంట్లో క్లియర్గా గౌతమ్కి అండ్ నబిల్ నువ్వు 3rd పొజిషన్ అనుకుంటున్నావు, 3rd పొజిషన్లో కూడా లేవు, జస్ట్ టాప్ 5లో ఉంటావు అని చెప్పేసి ఏమన్నా అనలైజ్ చేశాడా? మామూలు కాదు అసలు. నువ్వు ఏదైతే ప్రేరణకు చెప్పింది కూడా, నువ్వు ఏదైతే మాటలు లూజ్ అవుతున్నావో నేను చెప్పినట్టుగా చెయ్యి, నువ్వు టాప్ 5లో ఉండాలి, నువ్వు టాప్ 5 ఉండే కంటెస్టెంట్ అని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్పాడు. ఏమన్నా అనలైజ్ చేశాడా? గౌతమ్కి వచ్చేసరికి అరే నువ్వు టాప్ 2లో ఉంటావు, నేను టాప్ 2లో చూస్తాను, నువ్వు ఖచ్చితంగా ఉంటావురా అని చెప్పేసి డైరెక్ట్గా చెప్తున్నాడు మానవుడు అని చెప్పేసి అంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో విష్ణుప్రియ మన అవినాష్ని అండ్ రోహిణి మీరు కూడా టాప్ 5లో ఉండాలి అని అనుకుంటున్నాను అని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్తాడు. సో అక్కడ సినారియో ఏంది అనేది, సిచ్యువేషన్ ఏంది అనేది క్లియర్గా టేస్టీ తేజ అనలైజ్ చేశాడు. ఏమన్నా ఆలోచిస్తున్నాడు. హౌస్లో ఇప్పుడు ప్రేరణ కూడా దాన్ని డీకోడ్ చేసింది. ఈయన ఏదైతే ఉంటుందో ఒక చెస్ బోర్డు ఉంటే చెస్ బోర్డులో ఒక 10 మూవ్స్ తర్వాత ఆలోచిస్తాడు. ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, దీనికి మనం ఇలా చేయాలి, ఇలా డిఫైన్ చేయాలి అని చెప్పేసి ఎంత బాగా అది చేశాడు. అది ఎంత మంచిగా అనిపించింది, అంత డీకోడ్ చేసింది. అక్కడ ఇంకో మాట కూడా అన్నది, ఇక్కడ ఏదైతే స్పేస్ లేదో ఆ స్పేస్ లేని దగ్గర కూడా ఆయన స్పేస్ క్రియేట్ చేయాలనుకుంటాడు. అది ఆడియన్స్కి అర్థమైతే మాత్రం ఖచ్చితంగా టాప్ 5 ఫైనల్లో మాత్రం ఉండడు అని చెప్పేసి చాలా బాగా చెప్పింది. నేను దానికి యాక్సెప్ట్ చేయలేను అన్నా కూడా అది 100% తేజకు కూడా క్లారిటీ ఉంది, తేజకు కూడా అది తెలుసు. ఎందుకంటే చెస్ బోర్డులో చెస్ ఆడేటప్పుడు 10 మూవ్స్ తర్వాత ఏం జరుగుతుంది అనేది చూస్తారు, కానీ ముందే ఇక్కడ నెక్స్ట్ స్టెప్ అనేది ఆలోచించాడు తేజ. సో అందుకనే చాలా క్లారిటీగా ఉంటాడు. అండ్ ఆ బాల్ ఏదైతే ఎగ్ టాస్క్లో డైరెక్ట్గా తీసుకెళ్ళి అక్కడ పడేశాడో అది చాలా స్ట్రాటజిక్గానే వేసాడు. కావాల్సుకొని వేసినాక అది పడిపోయింది. సో నాదే తప్పు అని చెప్పేసి ఈజీగా ఒప్పేసుకొని అక్కడితోటి సైడ్ చేస్తాడు. ఆయన అవసరానికి తగ్గట్టుగా ఆ బ్రెయిన్ అనేది యూజ్ చేస్తాడు. సో చాలా బాగా డీకోడ్ చేసింది. అక్కడ ప్రేరణ కూడా సూపర్ అనిపించింది నాకు. సో నాకు అనిపించింది ఏంటంటే తేజ మంచి అనలైజర్, బాగా మన ఎవరు ప్రేరణ కూడా మంచి స్కిల్ ఉన్న పర్సన్ అనమాట. ఎందుకంటే అంత బాగా అనలైజ్ చేస్తుంది. సో ఆ విధంగా జరిగిందనమాట. సో నాగార్జున గారు మొత్తానికి నాకు ఈరోజు గౌతమ్ ఎలివేషన్ అయితే అదిరిపోయింది అనిపించింది. కావాల్సుకొని నెగిటివ్గా ఆలోచిస్తున్నారేమో కానీ ఎలివేషన్ అనేది ఎక్స్ట్రీమ్ లెవెల్లో వచ్చినట్టుగా అనిపించింది. అండ్ ఎవరికి కావాల్సిన ఇన్పుట్స్ వాళ్ళకి వచ్చాయనంటే అర్థం అవ్వట్లేదు పాపం వాళ్ళకి. అది పాపం చాలా కష్టపడుతున్నారు నాగార్జున గారు, అయినా కూడా లేదు. సో అలా జరుగుతూనే ఉంది అనమాట. సో మొత్తానికి మీకు ఈ ఎపిసోడ్ ఎలా ఉంది ఏంటి అనేది
ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. నాకైతే సోగా అనిపించింది, మరీ ఇంపాక్ట్ చూపించేంత ఎపిసోడ్ అయితే కాదు. మీకేమనిపించింది ఏంటని కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినాక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్